అది TM33 కింద అవసరం లేదు. ల్యాండ్ గ్రీవెన్స్ కింద TM4లో TM14లో ఉంటుంది. TM14 ల్యాండ్ గ్రీవెన్స్ మోడల్ ఏదో ఆధార్ మిస్ మ్యాచ్ అంటాం దాన్ని. మీరు ఆధార్ మిస్ మ్యాచ్ అంటే తహసీల్దార్ స్థాయిలోనే ఆధార్ కరెక్షన్ చేయడానికి అవకాశం ఉంది. ఒకటి. రెండో అవకాశం మీకు ఏంటంటే మ్యూటేషన్ జరగాలి కాబట్టి మ్యూటేషన్ వితౌట్ పాస్బుక్ కేటగిరీలో పెట్టుకోవచ్చు. పెట్టుకున్నా కానీ చేయడానికి TM14 కింద కానీ లేదా వితౌట్ పాస్బుక్ మ్యూటేషన్ కింద దరఖాస్తు పెట్టుకుంటే అవుతుంది. ఓకే సార్, ఈ భూ కమతానికి భూదార్ సంఖ్య ఎలా ఇస్తారు సార్? అది ఇప్పుడు మనకు ప్రతి కమతానికి సర్వే నెంబర్ ఉంది. ఇప్పుడు మనం ఒక కమతాన్ని ఎట్లా గుర్తిస్తాం? సర్వే నెంబరు, దాని సబ్ డివిజన్ నెంబరు, రెవెన్యూ గ్రామము, మండలము, జిల్లా పేరు ఇవన్నీ కలిపితే ఆ భూమికి ఐడెంటిటీ. ఓకే. ఇప్పుడు ఒక ఊళ్ళో ఉన్న నెంబర్ ఇంకొక ఊళ్ళో కూడా ఉంటుంది. యూనిక్ నెంబర్ ఏం కాదు. సర్వే నెంబర్ 4 అంటే ప్రతి రెవెన్యూ గ్రామంలో ఒక సర్వే నెంబర్ 4 ఉంటుంది. అట్లా కాకుండా ఒక కమతానికి మనం ఏదైతే నంబర్ ఇస్తామో అది దేశంలోనే యూనిక్ ఉండాలి. ఇప్పుడు మీ ఆధార్ నెంబర్ ఉంటుంది. మీ ఆధార్ నెంబర్ దేశంలోనే యూనిక్. ఈ నెంబర్ ఇక దేశంలో ఇంకెవరికి ఉండదు. ఈ నెంబర్ మీకు తప్ప ఎవరికి ఉండే అవకాశం లేదు. ఎట్లయితే ఆధార్ నెంబర్ యూనిక్గా ఉంటుందో భూ కమతాన్ని కూడా అట్లాంటి యూనిక్ నంబరే ఇవ్వాలి అని ముసాయిదా చెప్తుంది. ఎట్లా ఇస్తారు అంటే 2 పద్ధతుల్లో ఇస్తారు. శాశ్వత ప్రాతిపదికన ఇచ్చే పర్మనెంట్ భూధార్ కార్డు ఏదైతే ఉంటుందో అక్షాంశాలు రేఖాంశాలు జియో రెఫరెన్సింగ్ చేసి లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్ ఫిక్స్ చేసిన తర్వాత వాటి ఆధారంగా ఒక పర్మనెంట్ భూధార్ నంబర్ వస్తుంది. ఆ నెంబర్ ఆధారంగా భూధార్ కార్డు జనరేట్ అవుతుంది. ఈ లోపల టెంపరీ భూధార్ కార్డు ఎట్లా ఇస్తారంటే అది ఇంకా దాని మీద రూల్స్లో రావాల్సి ఉంటాయి. 2-3 పద్ధతులు ఉంటాయి. ఒకటి జియో ట్యాగింగ్ చేయొచ్చు. రీసర్వే పోకుండా కూడా ఉన్నదాన్ని జియో ట్యాగింగ్ చేసి ఇవ్వచ్చు. లేదా ఉన్న రికార్డులన్నింటినీ వెరిఫై చేసుకొని ప్రతి ఖాతా నెంబర్కి ఒక యూనిక్ కోడ్ క్రియేట్ చేయడానికి ఉంటుంది. అట్లా నన్న ఇచ్చే అవకాశం ఉంది. ఏ విధంగా జరగబోతుంది అనేది రూల్స్లో వస్తుంది.